ఓం నమస్తే అండి. మనము ఋగ్వేదం గురించి కొంచెం దాని గురించి ఏంటో విందాము. ఋగ్వేద పరిచయము. అయితే రిచస్తుతౌ అనే ఈ ధాతువు నుంచి రిక్ అనే శబ్దము ఏర్పడింది. అయితే రిక్ అంటే స్తుతించడం అని అర్థం. స్తుతిర్నామ గుణాసువాద అంటే స్తుతి అంటే ఒక వస్తువు, పదార్థము లేదా వస్తువు అన్నాము. ఆ వస్తువు మరి అది ఏంటై ఉండొచ్చు? పదార్థము లేదా వ్యక్తి యొక్క గుణగణాలను ఉన్నది ఉన్నట్లుగా వివరించడం. అయితే సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి అణువులు మొదలుకొని పరమేశ్వర పర్యంతం గల సమస్త పదార్థాల వివిధ గుణగణాలను ఈ ఋగ్వేదం ద్వారా వర్ణించి తెలిపాడు. ఈ పరమేశ్వరుడు తన యొక్క గణాలను ఋగ్వేదంలో వర్ణించి చెప్పాడనమాట. రుచ్యతే స్తూయతే యయా సారిక్ తాదృశీనాం రుచీనాం సమూహ ఏవ ఋగ్వేద అంటే స్తుతించేటువంటిది రుక్. ఆ రుక్కుల యొక్క సమూహమే ఋగ్వేదం అనే ఈ వ్యుత్పత్తి మనకు అర్థమవుతుంది. అర్చ్యతే ప్రశస్యతే అనేన దేవ విశేష ఇతి రిక్ అంటే దేని చేత అయితే ఈ ప్రపంచ పదార్థాల దేవతల యొక్క దివ్య గుణ పదార్థాల గుణాలు స్తుతించబడతాయో కీర్తించబడతాయో దానిని ఋగ్వేదమని అంటారనమాట. అందువల్లనే దీనికి ఋగ్వేదం అనే పేరు వచ్చింది. ఈ శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి వైదిక లౌకిక వాంగ్మయ మహావృక్షానికి బీజరూపమైనటువంటిదే ఋగ్వేదం. ఈ వేదాలలో మొట్టమొదటిగా లెక్కించబడినటువంటిది ఋగ్వేదం. సో ఈ వేదాలను సంహితలని కూడా అంటారండి. సంహిత అంటే సంకలనం, అంటే కొన్ని మంత్ర భాగాలను సంహితలు అంటారనమాట. అంటే మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భాగాన్ని మంత్రభాగం, జస్ట్ మంత్రభాగమే ఉంటుంది. సో దానిని సంహితలు అంటారనమాట. అయితే ఈ రుక్కులన్నీ ఒక చోట సంకలనం చేయబడింది కాబట్టి దీన్ని ఋగ్వేద సంహిత అన్నారు. అదేవిధంగా యజుర్వేద సంహిత, సామవేద సంహిత, అథర్వవేద సంహిత అని చెప్పేసి ఈ మూల వేదాలను సంహితలని పిలుస్తారు. అయితే ఈ 4 వేదాలయందు ఉన్నటువంటి మొత్తం మంత్రాలు 20,417. అయితే ఒక్క ఋగ్వేదమునందే ఎన్నున్నాయంటే 10,589 మంత్రాలు ఉన్నాయి. అయితే ఈ సంహిత సస్వరంలో సగభాగం ఋగ్వేదమే ఉందన్నమాట. ఈ సంహిత సర్వస్వం అంటే సగభాగం ఉంది కదా, మొత్తం భాగంలో సగభాగం మొత్తం అంతా కూడా ఋగ్వేదమే ఉంది. అయితే యజుర్వేద, సామవేద, అథర్వవేదాల్లో కూడా ఈ ఋగ్వేద మంత్రాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే దాదాపుగా 1800 మంత్రాలు ఋగ్వేదంలోనివే సామవేదంలో ఉన్నాయి. అంటే కేవలం 75 మంత్రాలే సామవేదంవి. అట్లాగే అథర్వ వేదంలో కూడా సుమారుగా 1200 మంత్రాలు ఋగ్వేద మంత్రాలే. యజుర్వేదంలో కూడా కొన్ని రుక్కులున్నాయన్నమాట. అందుకే 4 వేదాలలో ఋగ్వేదమే ప్రధానమైనదిగా, ప్రథమంగా గణ్యమైనదిగా చెప్పబడుతుంది. తస్మాద్యజ్యాత్ సర్వహృతః రుచః సామాని జజ్జిరే అనే వేద వచనం వల్ల ఇదే మొదటిదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. తర్వాత యద్వై యజ్జస్య సామ్నా యజుషా క్రియతే శిథిలం తద్యద్రిచా తత్ దృఢం అంటే యజుస్సామాల ప్రయోగం చేత యజ్జక్రియకు శైథిల్యం ఏర్పడినా కూడా రిక్ ప్రయోగం చేత అది దృఢంగా ఉంటుందన్నమాట, సంతరించబడుతుంది అని చెప్పేసి ఈ ఋగ్వేదం యొక్క మహత్తత్వం ఏంటిదో మనకు అర్థమవుతుంది. అంటే ఈ ఋగ్వేదం ఉండడం వల్ల, ఈ ఋగ్వేదంలోని మంత్రాలు ఉండడం వల్ల ఇది యజస్సామలో ఉన్నటువంటి మంత్రాలు శైథిల్యం ఏర్పడినా కూడా ఈ రిక్ ప్రయోగం చేత అవి దృఢంగా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. అంటే ఛందో నియమం కలిగి పాద వ్యవస్థతో కూడి ఉన్నటువంటి మంత్రాలకి రుక్కులని పేరు. అయితే ఈ రుక్కుల సంకలనమే ఋగ్వేదం.
సో ఈ పతంజలి మహర్షిని అనుసరించి ఋగ్వేదానికి 21 శాఖలు ఉన్నాయన్నమాట. ఈ చరణ వ్యూహాన్ని అనుసరించి వీటిలో శాకల, భాష్కల, శాంఖాయన, మాండుకేయ, అశ్వలాయన అని చెప్పేసి ఈ శాఖలు 5 కూడా ముఖ్యమైనవి అన్నమాట. అయితే ఇప్పుడు నేడు మనకి ఈ శాఖకు చెందినటువంటి ఋగ్వేద సంహిత మాత్రమే మనకి లభ్యమవుతుంది. ఈ ఋగ్వేద సంహిత అంటే ఈ శాఖల సంహితయే అని చెప్పేసి మనము గ్రహించాలి. ఈ ఋక్ సంహిత అనేది 2 విధాలుగా విభజించబడింది. అది ఒకటి మండలము, రెండవది అష్టకం. అయితే ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు, 85 అనువాకాలు, 1028 సూక్తాలు, 10,589 మంత్రాలు ఉన్నాయన్నమాట. ఈ అష్టక గణనం ప్రకారము ఋగ్వేదంలో 8 అష్టకాలు, 64 అధ్యాయాలు, 2024 వర్గలు, ఒక్కో వర్గలో కొన్ని మంత్రాలు ఇలా ఉంటాయన్నమాట. ఈ కాత్యాయన సర్వాను అనుక్రమంలో మంత్రాలే కాకుండా శబ్దాలు, అక్షరాలు కూడా లెక్కించబడతాయి. అంటే ఋగ్వేదములో మొత్తము 1,53,826 శబ్దాలు ఉన్నాయండి. అయితే 4,32,000 అక్షరాలు ఉన్నాయి. శబ్దాలు అంటే కొన్ని అక్షరాల కలయిక కదా, అందుకని అక్కడ ఈ శబ్దాలు తగ్గాయి. అక్షరాల దగ్గరికి వచ్చేప్పటికి 4,32,000 అక్షరాలు ఉన్నాయి. ఇదేంటో మీకు అర్థమైందనుకుంటా. కలియుగం గుర్తొచ్చిందా? అవునండి, కలియుగమే. కలియుగ కాల పరిమాణం కూడా అంతే, 4,32,000. ఈ విధంగా లెక్కించడం వలన కొత్త మంత్రాలే కాదు, కొత్త అక్షరాలు కూడా అదనంగా చేరడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఇది మొత్తము ఇలా మనకి అంత గణనతో ఉంది. సో దీన్ని ఎవరైనా ఎలాగైనా మారిస్తే మనకు వెంటనే తెలిసిపోతుందన్నమాట. మనకు అంటే మంచి వేదం చదువుకొని మంచి ఋషులకి, మంచి విద్వాంసులకు తెలిసిపోతుందన్నమాట. మన పూర్వజులు ఈ వేద రక్షణ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండిరో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి. సో అనియత సంఖ్య కలిగినటువంటి రుక్కులు ఒక సూక్తం అన్నమాట. ఇది ఏమన్నారంటే సుష్ఠూక్తత్వాత్ సర్వం సూక్తమిత్యాభ్యాయతే. అంటే ఈ సూక్తాలు 4 విధాలంట. ఏక ఋషి ద్రష్ట మంత్రాల సమూహాన్ని ఋషి సూక్తం అంటాము. ఏకదేవతా మంత్రాల సమూహాన్ని దేవతా సూక్తం అంటాము. ఈ సమానమైన ఛందస్సులో ఉన్న మంత్రాల సమూహాన్ని ఛందస్సూక్తం అంటాము. అదేవిధంగా అర్థ సమాప్తి కలిగినటువంటి మంత్రాల యొక్క సమూహాన్ని అర్థ సూక్తం అంటారు. ఈ విధంగా ఈ కొన్ని సూక్తాల సమూహమే ఒక అనువాకం అన్నమాట. అలాంటి 85 అనువాకాలు, 10 మండలాలు ఈ ఋక్ సంహిత అని చెప్పేసి చెప్పారు. ఇక ఈ వేదంలో 10 మండలాల ద్రష్టలను గురించి తెలుసుకుందాం. అయితే ప్రథమ మండలములో మొదటి 10 సూక్తాలకి మధుచందుడు అనే ఋషి. ఈ విధంగానే ఈ 2వ మండలంలో మరొక 22 మంది ఋషులు ఉన్నారండి, ప్రముఖంగా మనకి కనిపిస్తారు. అయితే ద్వితీయ మండలానికి కృత్సమధుడు, అలాగే తృతీయ మండలానికి విశ్వామిత్రుడు, చతుర్థ మండలానికి వామదేవుడు, పంచమ మండలానికి అత్రి, షష్ఠమ మండలానికి భరద్వాజుడు, సప్తమ మండలానికి వశిష్ఠ ఋషి. తర్వాత ఈ వంశముల వారి పేర్లు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత అట్లాగే అష్టమ మండలానికి కన్వ, అంగీరస గోత్రికులు వాళ్ళు దర్శించారనమాట. అంటే ఈ మండలాన్ని వారు మంత్రాలను దర్శించారు, అందుకని వారి పేరుతో అవి చెప్పబడతాయి. నవమ మండలములో పవమాన సోమ ఈ దేవతలు గల చాలా సూక్తాలు ఉన్నాయంట. అందుచే ఈ మండలానికి ఏమని పేరు వచ్చింది? పవమాన సోమ మండలం అనే పేరు వచ్చింది. వీటిని దర్శించిన ఋషుల పేర్లు మాత్రం వేరువేరుగా ఉన్నాయన్నమాట. సో దశమ మండలం కూడా వేరువేరు ఋషులు దర్శించినటువంటిదే.
అయితే విశేషంగా ఋగ్వేదంలో కొందరు ఋషికలు స్త్రీ ఋషుల పేర్లు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే చూడండి, వేదకాలం నుంచే స్త్రీలు విద్యాభ్యాసం చేసి చాలా వేదాధ్యయనం చేసేవారని మనకి ఇక్కడ అర్థమవుతుంది కదండి. అయితే అందులో కొంతమంది విశేష ప్రజ్ఞ కలిగిన వారు యోగాభ్యాసం చేసి సమాధి స్థితిలోకి వెళ్ళి వేదమంత్రం యొక్క దర్శనం చేసుకున్నారు. ఆ అర్థాన్ని లోకంలో ప్రచారం చేశారని చెప్పేసి మనకు ఇక్కడ తెలుస్తుంది. అయితే ఈ మండలాలు సంక్షిప్త పరిచయం గురించి చూద్దాం ఇప్పుడు. అంటే కొంచెం పరిచయం. అయితే ప్రపంచ వాంగ్మయంలో తలమానికమైనటువంటిది ఋగ్వేదం. అంటే సృష్టికి మూలభూతమైనటువంటి తత్వాన్ని మనం చక్కగా సమగ్రంగా తెలుసుకోవాలి, ప్రపంచానికి తెలియజేసినటువంటి తొలి జ్ఞాన జ్యోతి ఋగ్వేదం అనే చెప్పాలి. ప్రపంచ ఉత్పత్తిని వర్ణించినటువంటి నాసదీయ సూక్తము విశ్వ వాంగ్మయానికి శిఖరాయమానం అంటాం కదా. సో శిఖరాయమానం అంటే శిఖరము లాంటిది. ఈ తాత్విక ప్రపంచానికి అన్ని కాలాల్లోనూ ఆశ్చర్యాన్ని, అభిప్రేరణను అందిస్తున్నటువంటి విజ్ఞాన సింధువు ఇది ఋగ్వేదం అనేది. అయితే ఒక మనకి పురుష సూక్తం అందరికీ తెలిసిందే కదండి, చాలా మట్టుకు. ఈ పురుష సూక్తం ఏమంటుంది? విశ్వోత్పత్తి గురించి ఈ రహస్యాన్ని మనకి కంప్లీట్గా రమణీయంగా వర్ణించింది. అది జీవుల సముత్పత్తిని, బంధమోక్షాల గురించి, ప్రకృతి రహస్యాల గురించి, వివిధ దేవతలు అమూల్య విశేషాలను ఇందులో అసంఖ్యాకంగా ఈ ఆదిమ సృష్టి అయినటువంటి విజ్ఞాన నిధిని ఈ పురుష సూక్తం ప్రబోధిస్తుందండి. అన్నింటిని మించినటువంటి ఆశ్రమ వ్యవస్థ, ఈ ఆయుర్వేదం, ఆకాశయానం, విజ్ఞానం ఇలాంటివన్నీ కూడా ఈ ఋగ్వేదంలో ప్రత్యేకంగా మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఈ వైజ్ఞానిక రంగంలో చాలా ముందుకి మనము పోయామని అనుకుంటున్నాము, కానీ ఈ విజ్ఞానానికంటే ముందే అనేక విషయాలు మనకు ఈ ఋగ్ మంత్రాలలో మనకి చాలా కనిపిస్తుంటాయి. అయితే మనకు అర్థం కానివన్నీ కూడా ఆనాటి వారి అనాగరికతకు తార్కాణాలను అనుకోవడం అది సముచితం కాదేమో. ఎందుకంటే ఈ మంత్రాలకు సంబంధించినటువంటి సరి అయిన అర్థాన్ని మనము అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి వైజ్ఞానికంగా మనం ఇంకా పురోగమించాలి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఋగ్వేదంలో అన్ని విషయాలను, అన్ని దిగ్భతాల నుంచి మనం పరిశీలించడం ప్రస్తుతము మనకి కాని పని అనే చెప్పుకోవచ్చు. అంటే అన్ని విషయాలను పరిశీలించడం, దాన్ని మొత్తాన్ని మనం ఇలా సైంటిఫిక్గా అదంతా చూడాలి అనుకోవడం అది ప్రస్తుతం కాకుండా ఉన్నటువంటిదే. కాబట్టి మనము అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఎంతో కొంత దేశకాలాలను అనుసరించి అందరికీ ఆసక్తిని పెంచే విధంగా ఈ మండలాల వారిగా కొన్ని మాత్రమే మనకు ఈ అనువాదాలలో మనకి కనిపిస్తూ ఉంటాయి. దీనినే మనము తీసుకొని వేదంలో ఉండే విషయాలు ఇంత మాత్రమేనా అని చెప్పేసి మనం అనుకోరాదు. ఇక్కడ కొన్ని మాత్రం మనకు చెప్పడం జరిగింది. ఈ శాఖకి చెందినటువంటి ఈ ఋగ్వేద సంహిత వైదిక సంప్రదాయాలలో సర్వోత్కృష్టమైనటువంటి ఆదరాన్ని పొందుకున్నటువంటిది. ఇది 10 మండలాలని మనకి వివరించబడినటువంటిది. ఇక మరి 10 మండలాలలోని సారాంశాన్ని సంక్షిప్తంగా ఇక్కడ వివరించబడుతుంది. ఏంటో చూద్దాం మనము. ఈ మొదటి మండలంలో ఏముందంటే, ఈ మొదటి మండలంలో 24 అనువాకాలు, 191 సూత్రాలు, 1976 మంత్రాలు ఉన్నాయన్నమాట. అయితే మొదటి మండలంలో ఒక్కొక్క ఋషి దర్శించినటువంటి సూక్తాలను ఒక్కొక్క సముదాయంగా స్వీకరించి ఆ విధంగా అటువంటివి 14 సూక్త సముదాయాలుగా చేశారన్నమాట. ఈ సూక్త సముదాయాలలో సూక్తాలను అమర్చడము, ఆయా సూక్తాలలో స్తుతించబడే దేవతలను అనుసరించి చేయబడింది. అయితే 11 సూక్తాలున్నటువంటి మొదటి సూక్త సముదాయంలో మొదటిది అగ్నిని, రెండవది వాయువును, మూడవది అశ్విని దేవతలను మరియు ఇంద్రుని గురించి, 4 నుంచి 11వ సూక్తం వరకు ఇంద్రుని స్తుతి ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఋషి మండలాలను అమర్చారు.
ఈ క్రమంలో, సూక్త సముదాయాల క్రమంలో. అయితే మొదటి మండలంలో భగవంతుని యొక్క అన్వేషణ, ఆరాధన, సమున్నత మార్గం గురించి తెలుపబడింది. వైదిక విజ్ఞాన మార్గమైనటువంటి దర్శనం ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని గౌరవించడాన్ని ప్రబోధిస్తుంది ఇది. అంటే దర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే మనకి గోచరించేది, కనిపించేది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని గౌరవించాలి అని చెప్తుంది. విద్యులైనటువంటి పెద్దలకి, పిన్నలకి, యువతకి, వృద్ధులకు నమస్కరించమని చెప్పేసి చెప్తుంది. అది భగవత్ స్వరూపం వాచమా గోచరం అని చెప్పేసి, వాచామ గోచరం అని చెప్పి, అణువు నుంచి అండమంతా వ్యాపించినటువంటి విరాట్ రూపుని గాంభీర్యం అద్వితీయంగా కీర్తించిందనమాట. ఆ సర్వేశ్వరుడు సర్వకాలాలలో లోకాలలో ఉండి సమస్త ప్రాణులను ఉద్ధరిస్తున్నాడని చెప్పేసి, తన నుంచి సృజింపబడ్డ ఈ లోకాన్ని రక్షించడమే మన కర్తవ్యంగా భావిస్తున్నాడు. తర్వాత ఈ భూమి మీద పుట్టిన అన్ని ప్రాణులు కానీ, లేదా 10తో గురిస్తే ఎంతమందో అంతమంది కానీ పరమాత్మ గొప్పతనాన్ని కీర్తించలేరన్నమాట. అందుకని సర్వేశ్వరుని శక్తి, జ్ఞానము, పరాక్రమము ఇవన్నీ కూడా అమేయమైనవి, అద్భుతమైనటువంటివి. తర్వాత వీటిని మనము ఎంతకు కూడా ఇంతుందా అంతుందా అని చెప్పేసి చూడలేము. భగవదతీతమైనటువంటి సృష్టితత్వాన్ని, భగవత్తత్వాన్ని ఈ రెండు ఈ వేదంపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే జీవుడు, దేవుడు రెండు పక్షులై జగత్తు అనే వృక్షంపై మనకి భిన్నంగా విరాజిల్లుతున్నారు. అయితే అంతటా ఈశ్వరుడు వ్యాపించున్నాడు కావున అతని జ్ఞానమైనటువంటి వేదం కూడా మరి అన్ని చోట్ల ఉంటుంది కదండి, వ్యాపించే ఉంటుంది కదా. అయితే అనేక శబ్దాలు కలిగినటువంటి ఈ శృతి అనేక విధాలైనటువంటి నిగూఢార్థాలతో నిండుంది. ఈ జగత్తు శృతి వల్లనే జీవిస్తుంది. ఓకే, శృతి అంటే భగవంతుని జ్ఞానం వల్ల, భగవంతుడు ఎక్కడెక్కడున్నాడో అతని జ్ఞానం అక్కడక్కడ ఉంది. అంటే ఇప్పుడు వేదాలు ఎక్కడున్నాయో చెప్పండి మీరు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే జీవితానికి ముఖ్యం కదండి అనే ఈ భావన అనేది మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. కాలం అనే చక్రానికి 12 ఆకులు అంటే 12 నెలలున్నాయి. మరి అవి నిరంతరం తిరుగుతూ ఉండే ఈ చక్రానికి 720 మంది కొడుకులంట. అంటే 360 తర్వాత 360. సో రాత్రి పగలన్నమాట. అంటే 360 ఏంటిది? పగలు. మళ్ళీ 360 ఏంటిది? రాత్రి. అంటే నిరంతరము తిరుగుతుండే ఈ చక్రానికి 720 మంది కొడుకులని చెప్తున్నారు. అంటే ఈ విధంగా ఆత్మతత్వాన్ని, వేద పవిత్రతను ఈ ప్రథమ మండలం అనేది తెలియజేస్తుంది. ప్రథమ మండలంలో ఈ విధంగా ఉందండి. ఇప్పుడు రెండవ మండలంలో ఏముంది అది చూద్దాం. రెండవ మండలంలో 4 అనువాకాలు, 43 సూక్తాలు, తర్వాత 429 మంత్రాలు ఉన్నాయి. ఇందులో సమాజానికి మంచిని ప్రసాదించమన్న ప్రార్థనలు ఉన్నాయండి. ఇక్కడ సమాజానికి మంచిని ప్రసాదించాలి అనే ప్రార్థనలు ఇందులో మనకి కనిపిస్తాయి. అయితే మాకు మంచి సంపదలను ఇవ్వు, మాకు కర్తవ్య బోధకుడవై అంటే మా కర్తవ్యాలేంటో మాకు బోధించి, సన్నిహితుడవై ఐహిక సుఖాలను, ఆముష్మిక సంపదలను ప్రసాదించమని చెప్పేసి కోరుకుంటున్నటువంటి మంత్రాలు మనకిందులో గోచరిస్తాయి. అక్షయ సంపదలతో, చక్కని వాక్కుతో మేము ప్రతిరోజు మంచి రోజుగా భావించేట్టు చెయ్యి అని చెప్పేసి వేడుకోవడం ఇందులో మనకి ప్రధాన అంశంగా కనిపిస్తుంటుంది. ఆత్మ సమర్పణలో పాపము, భయము, ఆపద, నాశనం, శత్రువులు, చెడుమిత్రులను ఈ విధంగా ఉన్నటువంటి వాటినన్నింటినీ తొలగించమని భగవంతుణ్ణి ప్రార్థించడం కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. సర్వేశ్వరుడు అన్ని విధాలైనటువంటి ఉపద్రవాలను పోగొడతాడు, అంటే వాటిని తొలగిస్తాడు. భగవంతుని అనుగ్రహం కలవాడికి ఎటువైపు నుంచి కూడా ఎలాంటి భయం కలగదండి. వారికి అన్ని సుఖాలే, ఎల్లవేళ సుఖాలే, ఎల్లప్పుడూ సుఖమే కలుగుతుంది. ఓ ఈశ్వర, నీవు శత్రునాశకుడవు,
మాకు భయాన్ని ఇవ్వు, అభయాన్ని, భయాన్ని ఇవ్వకు అని చెప్తున్నాము. భయాన్ని ఇవ్వకు, అభయాన్ని ఇవ్వు అని అంటున్నాము. అజ్ఞానాన్ని దూరం చేయమంటున్నాము. సుజ్ఞాన మార్గంలో అంటే మంచి జ్ఞాన మార్గంలో నడిపించమని చెప్తున్నాము. బృహస్పతి స్వరూపుడైనటువంటి పరమాత్మను అర్థిస్తూ మనస్సును అర్పించాలన్న సారాంశము ప్రార్థనా రూపంలో ఈ మంత్రాలలో మనకి గోచరిస్తుందండి. 2వ మండలంలో మనకు ఆ విధంగా కనిపిస్తుంది. 3వ మండలం, ఇక 3వ మండలంలో ఏముందంటే ఇందులో 5 అనువాకాలు ఉన్నాయి, 62 సూక్తాలు ఉన్నాయి, 617 మంత్రాలు ఉన్నాయండి. ఇందులో భగవంతుని అగ్నిస్వరూపునిగా దర్శించి సర్వరక్షకుడిగా కీర్తించడం దీంట్లో ప్రధానాంశం అన్నమాట. అంటే భగవంతుణ్ణి అగ్నిస్వరూపునిగా గుర్తించడం, దర్శించడం, ఆయన్ని సర్వరక్షకుడిగా అనుకోవడం, కీర్తించడం అతన్ని, అందులో ఉన్నటువంటి ప్రధానాంశం అన్నమాట. అయితే సర్వశక్తి స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి అన్ని దిక్కులలో ఉన్నటువంటి క్రూర స్వభావం కలవారిని సమూలంగా నాశనం చేయమని చెప్పేసి ప్రార్థించడం, మంచి లక్షణం కలిగినటువంటి శిష్యులందరినీ యథాయోగ్యంగా పరిరక్షించాలి అని చెప్పేసి ఈ మంత్రాలు మనకి ప్రధానంగా ఈ 3వ మండలంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక 4వ మండలంలో ఏముంది అంటే ఈ 4వ మండలంలో 5 అనువాకాలు, 58 సూక్తాలు, 589 మంత్రాలు ఉన్నాయి. ఇది ఆర్ష విజ్ఞానం గురించి ఉందన్నమాట. ఈ మంత్రాలతో మహిమానిత్వమై ఉన్నది ఇది. ఓకే, ఈశ్వరుని నిశ్వాస రూపాలైనటువంటి వేదాలు అమృత గంగలాగా విజ్ఞానముతో నిండి ఈ లోకాన్ని చేరుకుంటాయి. అయితే ఈ జ్ఞానవాహిని జవనాశ్వంలాగా వేగంగా సాగుతూ లోకాన్ని ముంచెత్తుతుంది. మనం అజ్ఞానాన్ని తొలగించుకుంటే ఈశ్వరానుగ్రహం ఏమవుతుంది? ఈశ్వరానుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అదే వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం మనకు గోచరిస్తుందన్నమాట. అయితే వేటగాడి క్రౌర్యానికి భయపడ్డటువంటి మృగంలా వేగంగా జ్ఞానము భగవద్ ఆశ్రితులను ఏం చేస్తుంది? చేరుకుంటుంది. మనం అర్థమవుతుందా? అంటే వేటగాడు వేటాడడానికి వస్తుంటే భయపడుతుంది కదా మృగం భయపడి ఏం చేస్తుంది? వేగంగా పరిగెడుతుంది. అలాగే జ్ఞానం మీద వేగంగా జ్ఞానం అవునా? సో భగవంతుణ్ణి ఆశ్రయించే వాళ్లకు ఆ జ్ఞానం కూడా అంతే తొందరగా చేరుకుంటుందన్నమాట. ఈ జ్ఞానం అనేది ఒక అంశ ఇంద్రశక్తితో, 2వ అంశము సూర్యుని శక్తితో, మరో అంశం ఏంటి? ఋషుల శక్తితో, తపశ్శక్తితో గ్రహింపబడుతుంది. అయితే భార్య ప్రీతితో భర్తను ఏ విధంగా అయితే చేరుకుంటుందో జ్ఞానంతో కూడిన వేదాలపై అమితమైన ఆధారం కలిగినటువంటి పరమాత్మను పొందవచ్చని ఈ మండలం మనకి తెలుపుతుందన్నమాట. అంటే ఈ రౌతు గుర్రాల గుంపులో తన కాయానికి అనువైనటువంటి వైశాల్యం కలిగిన వెన్నుతో అంటే అశ్వాన్ని ఎన్నిక చేసుకుంటాడు. అలాగే కుమ్మరివాడు ఖనిజాన్ని కరిగించి శుభ్రం చేస్తున్నట్టు మనస్సును పవిత్రం చేసుకొని వైదిక విజ్ఞానానికి హృదయాన్ని అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఈ మండలంలోని ప్రతి మంత్రాలన్నింటినీ దర్శించిన మహర్షి వామదేవుడు అనమాట. అందుకనే ఏమన్నారు ఇక్కడ? మనస్సుతో పోల్చారు. ఇక్కడ మనస్సు వామదేవుడు, వామన మహర్షి వామదేవుడు. తర్వాత మహర్షి వామదేవుడు దర్శించుకున్నాడు అన్నమాట. పోల్చడం అంటే పోల్చడం అని కాదు. ఈ మంత్రాలను దర్శించుకున్న మహర్షి ఎవరు? వామదేవుడు. 4వ మండలంలో ఉన్నటువంటి మంత్రాలను దర్శించుకున్నది వామదేవుడు. ఈ మండలంలో ఉన్న దాదాపు ఉన్న మంత్రాలన్నింటినీ దర్శించిన మహర్షి వామదేవుడు అనమాట. సో ఇప్పుడు 5వ మండలం. ఈ 5వ మండలంలో ఏముంది అంటే ఇందులో 6 అనువాకాలు, 87 సూక్తాలు, 727 మంత్రాలు ఉన్నాయండి. అయితే భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి వేదాలు ఏమంటారు? ఇక్కడ కరతలామలకాలు అంటారు కదా. అంటే భగవత్ ప్రియునికి వేదాలకు ప్రియాతి ప్రియుడు అనమాట. భగవత్ ప్రియుడు ఎవరు?
వేదాలకు ప్రియాతి ప్రియుడు. అంటే పరమాత్మని నమ్ముకున్న వానికి రుక్కులు ఆదరిస్తాయన్నమాట. రుక్కులు అంటే ఏంటి? సంహితలు, వేద మంత్రాలు, ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు. ఆ మంత్రాలు సర్వాంతర్యామిని నిరంతరం మనం స్మరిస్తే వాటిని సామలు గౌరవిస్తాయి. అంటే అగ్ని పరమాత్మను గుర్తించాడు కనుక అగ్ని పరమాత్మను ఎవరు గుర్తించారు? వేదాలు అతనిని ఇష్టపడతాయి. ఎవరైతే చదువుకుంటారో తెలుసుకుంటారో వారిని వేదాలు కూడా ఇష్టపడతాయి. అంటే ముఖ్యంగా సామలు ప్రేమించాయి. సామలు అంటే అగ్నికి భగవంతుడు సన్నిహితుడయ్యాడు కాబట్టి వేదాలు భగవద్భిన్నములని సుస్పష్టమవుతుంది. అంటే వేదాలనేవి భగవదభిన్నములు. అంటే భగవంతుడు వేరు వేదము వేరు అని కాదు. అర్థమవుతుందా? అదనమాట. సో ఈ 6వ మండలం ఏం చెప్తుంది అంటే 5వ మండలం ఏమంటుందంటే భగవత్ ప్రియులకు వేదం ప్రియం. సో వేదముని ఎవరైతే ఆరాధిస్తారో నేర్చుకుంటారో వారికి భగవంతుడు అవుతాడు, ప్రియాతి ప్రియుడవుతాడు. అర్థమవుతుందా? సో అట్లాగే 6వ మండలంలో ఈ మండలంలో 6 అనువాకాలు, 75 సూక్తాలు, 765 మంత్రాలు ఉన్నాయండి. ఈ సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను స్తుతించాలని, సత్కార్యాలతో సాటివారిని గౌరవించాలని, హింసా ప్రవృత్తిని విడవాలని, కేవలం భగవద్గుణాలతో జీవనాన్ని గడపాలని ప్రబోధిస్తుంది ఇది. అంటే వాచమ గోచరుడైనటువంటి పరమాత్మను దర్శించడానికి చెవులు, నేత్రాలు, మనస్సు సామర్థ్యం లేనివని తెలుసుకోవాలని ఉపదేశిస్తూ ఈ భగవంతుని యొక్క అనుభవాన్ని సమున్నతంగా తెలియజేస్తుంది. అయితే దేవదేవుని దివ్యగుణాలను వినాలి, ఉచ్చరించాలి అంటే పరమాత్మని ఆశ్రయమని తెలియజేసి పరమాత్మ సాక్షాత్కారం వల్లనే మనకు ఆనందము అతిశయాన్ని మనకి ఇక్కడ వ్యక్తం చేస్తుందన్నమాట. ఇప్పుడు 7వ మండలంలో ఏముంది? ఈ మండలంలో 6 అనువాకాలు, 104 సూక్తాలు, 841 మంత్రాలు ఉన్నాయన్నమాట. ఓ పరమాత్మ, నీ మహిమ జ్ఞానం కొంతైనా కలిగి నీ స్తుతితో తరించే సామర్థ్యాన్ని కలిగించమని కోరుకోవడమే ఇందులో ఈ 7వ మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మనకు అతని యొక్క మహిమను గుర్తించి అతనిలో ఉన్నటువంటి కొంతైనా మనకు జ్ఞానం రావాలని స్తుతించి ప్రార్థించి మనకు ఆ సామర్థ్యాన్ని కలిగించమని చెప్పేసి కోరుకోవడం ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. లౌకికమైన రుణాది బాధలను తీర్చి సంపదలను ప్రసాదించమని చెప్పేసి విరాట్ స్వరూపుడైనటువంటి పరమాత్మను మనము ప్రార్థించాలి. అయితే యజ్ఞం యొక్క విశ్వరూపము అమేయమైనది. అంటే వషట్కారంతో ఆహ్వానిస్తాం మనం కదా. నీ ప్రార్థన చేస్తున్న మమ్ము మన్నించి మా మాటలు స్తుతిగా అనుగ్రహించు అని చెప్పేసి చెప్తాము. శాశ్వతమైనటువంటి కటాక్షం మాకు ప్రసాదించమని చెప్పేసి ఈశ్వరుణ్ణి సేవిస్తే వివిధ సంపదలు, జ్ఞానము, స్వార్థరాహిత్యం, ఈ ప్రజలకు సేవ చేసేటువంటి శక్తి కూడా లభిస్తాయని చెప్పేసి ఈ మండలంలో మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. 7వ మండలంలో ఇక 8వ మండలం. ఈ 8వ మండలంలో ఏముందంటే ఇందులో 10 అనువాకాలు ఉన్నాయి, 1031 సూక్తాలు ఉన్నాయి, 1726 మంత్రాలు ఉన్నాయన్నమాట. ఈ వివేకవంతులు అజ్ఞానాంధకారంలో ఉన్నవారికి దూరంగా ఉండాలన్న సంకల్పం, భగవంతుని యొక్క అనుగ్రహానికి మనము దగ్గరవ్వడం ఈ మండలంలో ప్రధానంగా కనిపించే అంశాలన్నమాట. అయితే భగవంతుని స్వరూపము
ప్రపంచమంతటా ఆవరించి ఉంది కదా. కళ్ళు తెరిచి చూస్తే విశ్వంలోని సకల పదార్థాలలో పరమాత్మ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. సత్య దర్శనం చేసుకునేవారు ఆ పరమాత్మ స్వరూపాన్ని కీర్తిస్తారు. వారి ధ్యానానికి మూల కారణమైనటువంటి పరమాత్మయే అని ఈ మండలము వివరిస్తుందన్నమాట. అంటే సత్య దర్శనం చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో వారి పరమాత్మ స్వరూపాన్ని కీర్తిస్తున్నారు కదా, వారి ధ్యానానికి మూలం ఎవరు? ఆ పరమాత్మనే అని చెప్పేసి ఈ మండలము మనకు వివరిస్తుంది. ఇక 9వ మండలంకి వస్తే ఇందులో 7 అనువాకాలు, 114 సూక్తాలు, 1108 మంత్రాలు ఉన్నాయన్నమాట. ఇది అత్యంత విలక్షణమైనది. ఎందుకంటే ఈ మండలంలో కొన్ని సూక్తాలు పవమాన సోమదేవతను సంబోధిస్తూ ప్రత్యేక రీతిలో కీర్తించబడ్డాయన్నమాట. అందువల్ల దీన్ని కొందరు ఏమంటారు, పవమాన మండలం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కానీ 2 నుంచి 7 వరకు గల ఋషి మండలాలకి వరుసగా ద్రష్టలైనటువంటి గృత్సమదుడు అని చెప్పేసి మొదలైన ఋషులు ఈ సూక్తాలకి కూడా మూలకారకులని చెప్తాయన్నమాట. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, ఋషి మండలాల్లోనే పవమాన సోముని బోధించే సూక్తాలు ఈ మండలంలో పొందుపరిచారని చెప్పేసి కొందరు విద్యుల యొక్క అభిప్రాయం. అయితే ఈ మండలంలో సూక్తాలు ఛందానుసారంగా అమర్చబడి ఉన్నాయన్నమాట. ఈ 1 నుంచి 67 వరకు గాయత్రి, 68 నుంచి 97 వరకు త్రిష్టుపు, తర్వాత 98 నుంచి 114 వరకు అనేక వృత్తాలలో ఉన్నటువంటి సూక్తాలు మనము చూడవచ్చు. అయితే పవిత్ర స్వరూపుడైనటువంటి సమస్త ప్రాణుల ఉత్పత్తికి హేతువైనటువంటి కారణమైనటువంటి ఈ జగత్తుకు అధిపతిగా ఉన్నటువంటి పరమాత్మను పవమాన సోముడిగా కీర్తించడం ఈ మండలంలో ప్రత్యేకమైనటువంటి అంశం. అయితే జీవులకు శరీరాన్ని, పృథివిని సృజించిన తర్వాత ఐహిక ఆముష్మిక సంపదలను ఇచ్చి లేగదూడపై గోమాతలాగా వాత్సల్యాన్ని వర్షించే పరమాత్మను వర్ణించింది. ఓకే, సో తనను ఆశ్రయించే భక్తుల వద్దకు ఎప్పుడు చంటిబిడ్డ తల్లి ఒడికి ఎలా వెళ్తుందో, పెళ్లి కూతురు వరుని వద్దకు ఏ విధంగా వెళ్తుందో ప్రేమగా వచ్చే సోముని వాత్సల్యాన్ని కీర్తించడం ఇందులో జరిగిందనమాట. ప్రతి పవిత్ర హృదయం పవమాన సోముని చక్కని నిలయంగా ఈ మండలం పరిపూర్ణంగా ప్రబోధించింది. అందుకని ఈ మండలాన్ని పవమాన మండలం అని కూడా పిలుస్తారు, వ్యవహరిస్తారు. అయితే ఈ మండలము 9వ మండలం అండి. ఇక 10వ మండలానికి వస్తే ఇందులో 12 అనువాకాలు ఉన్నాయి, 191 సూక్తాలు, తర్వాత 1754 మంత్రాలు ఉన్నాయి. విశ్వమానవ సౌహార్దాన్ని, సామాజిక చింతనను విశ్లేషించిందనమాట 10వ మండలం. ఈ ఋగ్వేద మండలాలలోనే శిరోమణి అయినటువంటిది. అంటే అజ్ఞానం అనే మంచు పొరను చీల్చుకొని విజ్ఞాన సూర్యకిరణాలు ప్రసరిస్తేనే పరమాత్మను దర్శించడం సాధ్యమవుతుంది కదండి. ఇదంతా కూడా ఈ మండలం ఈ జూదం పట్ల ఆసక్తులైనటువంటి వారి మనస్సులో దౌర్బల్యాన్ని సమగ్రంగా ఆవిష్కరించింది. అయితే జూదం వల్ల సర్వస్వం కోల్పోయినటువంటి తల్లికి, ఇల్లాలికి తీరని దుఃఖాన్ని చేకూర్చుతారు వారు కదా. అందుకనే జూదాన్ని విడనాడాలి, వ్యవసాయాన్ని ఆశ్రయించాలి, శ్రమకు తగినంత ధాన్యాన్ని పొందాలి, సంపదను పొందాలి తర్వాత అని చెప్పేసి మనకు ఈ విధమైనటువంటి విషయాలను బోధిస్తుంది ఈ 10వ మండలం. తర్వాత మేఘాలు తీయని నీటిని ఏ విధంగా అయితే ఇస్తున్నాయో, తేనెటీగలు మధువుని ఏ విధంగా ఇస్తున్నాయో, పశువులు మంచి కమ్మని పాలన ఏ విధంగా ఇస్తున్నాయో, కష్టజీవులు సంపదను కలిగి ఉంటారని చెప్పేసి చెప్తున్నటువంటి ధర్మ మార్గాన్ని ప్రబోధిస్తుంది ఈ మండలం. సో భావన సమైక్యతకు నాంది పలుకుతుందన్నమాట. స్నేహం, సౌహార్దం ఇలాంటి కళ్యాణకరమైనటువంటి భావనలు కలిగి ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహము సిద్ధిస్తుందని చెప్పేసి వివరించింది ఈ 10వ మండలం. ఈ మండలంలో ఉన్నటువంటి సూక్తాల సంఖ్య తప్ప
ఈ నియమము ప్రత్యేకంగా మనకి ఇక్కడ కనబడదన్నమాట. ఇందులో 191 సూక్తాలలో 1 నుంచి 84 వరకు ఉన్నటువంటి సూక్తాలు కొన్ని సముదాయాలుగా విభజించబడ్డాయి. ఈ సూక్త సముదాయాలలో ముందు దానికంటే తర్వాత సూక్త సముదాయం తక్కువ సూక్తాలు కలిగినట్టుగా మనకి కనిపిస్తుంది. 85 నుంచి 191 వరకు ఉన్న సూక్తాలు విడివిడిగానే ఉంటాయి, విడి సూక్తాలు. వీటిలో కూడా ముందు సూక్తం కన్నా తర్వాత సూక్తంలో మంత్రాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే మొదటి మండలంలో 10వ మండలంలో సూక్త సంఖ్య ఒకే విధంగా ఉండడం చేత ఇది ఒక ప్రత్యేక అంశంగా మనము తెలుసుకోవచ్చు, గమనించవచ్చు. అయితే జ్ఞానకాండ అయినటువంటి ఈ విశాల ఋగ్వేదంలో 10 మండలాలలో కూడా అత్యద్భుతంగా మనకి వివిధ పదార్థాల గుణగణాలు వర్ణించబడ్డాయి. ఈ నాసదీయ సూక్తంలో సృష్టి విజ్ఞానం, పురుష సూక్తంలో సామాజిక విజ్ఞానం, హిరణ్యగర్భ సూక్తంలో పరమేశ్వర విజ్ఞానం, ద్యూత నివారణ సూక్తంలో సామాజిక నీతులు ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. స్వస్తి వాచకాలు, స్త్రీ ప్రశంసా సూక్తాలు, తర్వాత యమనియమ సూక్తాలు, తర్వాత కథా సూక్తాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయన్నమాట. యమయమీ సూక్తం, సో యమయమీ సూక్తము, కథా సూక్తాలు, ఈ విధంగా ఎన్నో ఉన్నాయన్నమాట. తర్వాత సృష్టి క్రమము, పూర్వజన్మ, మరణానంతరము జీవుడు, పరమేశ్వర ఉపాసన, కైవల్యము, ఈ మొదలైనటువంటి తాత్విక విషయాల గురించి, అనేకమైనటువంటి ఐహిక విషయాల గురించి, తర్వాత ఈ విధంగా చక్కగా ఈ ఋగ్వేదంలో రుక్కులలో ఎన్నో ఋగ్వేదంలో ఉన్నాయన్నమాట. సో రుక్కులు అంటే మంత్రాలు ఎన్నో ఉన్నాయి దీంట్లో ఋగ్వేదంలో. ఇక మరి శాంతి, కాముకతను తెలపడానికి, ఐకమత్యాన్ని, సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి ఈ చివరి సూక్తంలోని దివ్య జ్యోతిని మనము తెలుసుకుందాం. ఏమంటున్నారు ఇక్కడ? ఓం సమానీవ ఆకూతి సమాన హృదయానివః సమానమస్తు ఓ మనో యథావస్సు సహాసతి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఓ ఆర్యులారా, ఏ విధంగా అయితే మీ అందరికీ శుభప్రదమైనటువంటి శుభప్రదంతో కూడినటువంటి ఇది సంభవిస్తుందో అదేవిధంగా మీ సంకల్పములు కూడా ఏకమగుగాక, మీ హృదయములు ఏకమగుగాక, మీ అంతఃకరణములు ఏకమగుగాక అని చెప్పేసి ఇది ఎంత చక్కని మంగళప్రదమైనటువంటి ఆలోచన ఉందో చూడండి ఇక్కడ వేదమంత్రంలో. అందరివి మనస్సులు, అంతఃకరణాలు, తర్వాత హృదయములు, తర్వాత ఏకమవ్వాలి, మనందరి సంకల్పాలు ఏకమవ్వాలి అని చెప్పేసి ఇందులో ఈ మంత్రంలో ఉందండి. అప్పుడే మనకి అందరివి ఏకమైతే అప్పుడేమవుతుందండి? సత్యయుగాన్ని మనం ఇప్పుడే చూడొచ్చు. ఆ యుగం ఎప్పటి వరకో మనము ఆలోచించాల్సిన పని లేదు, ఇప్పుడే వస్తుంది అది. ఎప్పుడైతే మనము ఆ విధంగా మనము ఆచరిస్తుంటామో, అందరి సంకల్పాలు ఒకే విధంగా ఉండాలి, అందరము ఒకే విధంగా ఉండాలి, అందరి హృదయాలు ఏకమవ్వాలి, అందరి అంతఃకరణాలు శుద్ధంగా ఉండాలి, ఏకమవ్వాలి, అందరికీ శుభమే కలగాలి అని చెప్పుకుంటున్నాను చూడండి. ఇదండి మనకి వేదము బోధించేటువంటిది భగవంతుని జ్ఞానం. భగవంతుడు ఏమంటాడండి? అందరూ ఒకటే అని చెప్తాడు. సో అదే మనకి ఇక్కడ వేదాలలో కనిపిస్తుందండి. సో ఓం నమస్తే, శుభం భూయాత్, ధన్యవాదాः.